తింగరి మేనకోడలు మొదటి భాగంలో తన తమ్ముడి పిల్లలైన లలిత లావణ్యలను తీసుకుని టౌన్లో ఉన్న తన ఇంటికొస్తుంది భవాని. లలిత ముగ్గు వేస్తుంటే లావణ్య నీళ్లు పోస్తూ ఉంటుంది. దాంతో ఇద్దరూ తిట్టుకుంటూ ఉంటారు. ఆ తిట్లు భరించలేక చెవులు మూసుకుంటుంది భవాని. భవానీ పక్కింట్లో ఉండే సుజాత పాల వ్యాపారం చేస్తూ ఉంటుంది. పాలల్లో నీళ్లు కలపడం చూసిన మేనకోడళ్ళు ఆమె కుండలకు రంధ్రం చేస్తారు. దాంతో సుజాత భవానీ ఇంటికి వచ్చి గొడవ చేసి 5,000 రూపాయలు నష్టపరిహారం కింద తీసుకుని వెళ్ళిపోతుంది. తన అత్తయ్య దగ్గర 5,000 తీసుకున్న సుజాతని లావణ్య కల్లో తలుచుకొని గట్టిగా తంతున్నట్లుగా అనుకొని భవానీని తంతుంది. అంతే, భవానీ బెడ్ మీద నుంచి సరాసరి కింద పడిపోతుంది. ఇక ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా మేల్కుగానే ఉంటుంది భవానీ. తింగరి మేనకోడలను భరించలేక ఇంటికి పంపించాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తింగరి మేనకోడళ్ళు రెండవ భాగంలో తెలుసుకుందాం. తెల్లవారుతుంది. భవానీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటుంది. నిద్రలేచిన లలిత లావణ్య ఇద్దరూ భవానీ దగ్గరికి వస్తారు. అత్తయ్య, మామయ్య లేచిపోయాడా? మామయ్య లేచిపోవడం ఏంటే? నా ఉద్దేశం మామయ్య మంచం మీద లేడు, అందుకే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడా అని అంటున్నాను. లేదు, వాకింగ్కి వెళ్ళారు. అత్తయ్య, ఈరోజు ఏం కూర వండుతారు? కళ్ళు కనబడట్లేదా? అత్తయ్య ఉల్లిపాయలు కట్ చేస్తుంది, అంటే ఉల్లితో ఏదో స్పెషల్ చేయబోతుంది. అత్తయ్య, నాకివ్వు, నేను కట్ చేస్తాను. మీరు వెళ్ళి మరో పని చూసుకోండి. ఆ మాట విని లావణ్య తనలో ఇలా అనుకుంటుంది. వామ్మో, అక్క పనిచేస్తూ అత్తయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాం అనుకుంటుంది. ఇంటి దగ్గర అమ్మ ఎంత ముత్తుకున్నా చేసేది కాదు, ఇప్పుడేమో అత్తయ్య దగ్గర చేస్తానంటుంది. ఈ ఛాన్స్ని నేను కూడా వదులుకోను అని అనుకుంటుంది లావణ్య. చెల్లి లావణ్యను గమనిస్తోంది లలిత. ఏమేం చెల్లి, అలా బొమ్మలా నిలబడి నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఏమి లేదక్కా, నేను అనేలోపు నువ్వే అనేసావు. అత్తయ్య, నేను కట్ చేస్తాను, నువ్వు వెళ్ళి వేరే పనుంటే చూసుకో అత్తయ్య అని కట్ చేస్తున్న చేతిని పట్టుకుంటుంది లావణ్య. చెల్లికి సరిగ్గా కట్ చేయడం రాదత్తయ్య, నేను బాగా కట్ చేస్తాను. ఇంట్లో ఎప్పుడు ఉల్లిపాయలు కట్ చేయమని అమ్మ నాకే చెప్పేది అంటూ మరొక చేతిని లలిత పట్టుకుంటుంది. అత్తయ్య, నేను కట్ చేస్తాను అత్తయ్య. లేదు, నేను కట్ చేస్తాను అత్తయ్య అంటూ భవానీకి ఉన్న 2 చేతుల్ని పట్టుకుని ఇద్దరు తింగరి మేనకోడళ్ళు చెరొక్క దిక్కు లాగుతూ ఉంటారు. నేనంటే నేను ఉల్లిపాయలు కట్ చేస్తానని గొడవ పడుతూ ఉంటారు. నేను పెద్దదాన్ని, ముందుగా నేనే కట్ చేస్తాను. లేదు, నేను చిన్నదాన్ని, నేనే కట్ చేయాలి, చేస్తాను. అలా ఇద్దరూ భవానీని అటూ ఇటూ లాగుతూ గొడవ పడుతూ ఉంటారు. అది చూసి భవానీ భరించలేక గట్టిగా అరుస్తుంది. ముందుగా నన్ను చెరొక దిక్కు లాగడం ఆపండే, నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తీరిగా గొడవ పడవచ్చు. అలా అనగానే అత్తయ్యకు కోపం వచ్చినట్టుందని ఇద్దరూ చేతులు వదిలిపెట్టేస్తారు. దాంతో భవానీ ఉల్లిపాయలను వాళ్ల కోసం వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి వెంటనే లావణ్య అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటుంది. లలిత కోపంగా చూస్తుంది. లావణ్యేమో పకపక నవ్వుతుంది. దాంతో లలిత లావణ్య తల మీద కొట్టి అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోబోతూ ఉంటుంది. లావణ్య టేబుల్ మీదున్న ఉల్లిపాయను తీసుకుని విసిరేస్తోంది. అది వేగంగా వెళ్ళి లలితకు తగులుతుంది. నన్నే ఉల్లిపాయతో కొడతావే, ఇప్పుడు చూడు నిన్ను అంటూ ఫ్రిజ్ తెరిచి అందులో నుంచి టమాటాల కవర్ తీసి అందులో నుంచి ఒక టమాటా తీసి లావణ్య మీదకి విసురుతోంది. ఆ టొమాటో వెళ్ళి లావణ్యకు తగులుతుంది. నన్ను టమాటాతో కొడతావా, ఇప్పుడు చూడు అంటూ మరొక ఉల్లిపాయ తీసుకుని గట్టిగా విసురుతుంది. అది చూసి లలిత కూడా మరొక టమాటో విసురుతుంది. ఉల్లిపాయ వచ్చి లలితకు తగులుతుంది. టమాటా వెళ్ళి లావణ్యకు తగులుతుంది. అలా భవానీ తింగరి మేనకోడలిద్దరూ హాల్ అంతా ఉల్లిపాయలు టొమాటోలతో నింపేస్తారు. వంటగదిలో వంట చేసుకుంటున్న భవానీ టమాటాల కోసం ఫ్రిజ్ తెరిచి చూస్తుంది. అందులోనేమో టమాటాలుండవు. కిందకి చూస్తుంది. నేల మీద టమాటాలు ఉల్లిపాయలు కనబడతాయి. అప్పుడు లావణ్యని చూస్తుంది. లావణ్య దగ్గర ఉండాల్సిన ఉల్లిపాయలు ఉండవు. దాంతో భవానీకి ఇంకా కోపం వచ్చేస్తోంది. ఏంటే ఇది, ఇల్లు అనుకుంటున్నారా మార్కెట్ అనుకుంటున్నారా? ఇలా చేశారు. అవతల మీ మావయ్యకి ఆఫీస్కి ఆలస్యం అవుతుంది. ఇప్పుడు నేను కూర ఏం చెయ్యాలి? మిమ్మల్ని నమ్మి మీకు పని చెప్పినందుకు నన్ను నేను నా చెప్పుతో కొట్టుకోవాలి. అది కాదత్తయ్యా.
భవానీ ఏమీ మాట్లాడకుండా కోపంగా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. లావణ్య లలిత ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు. తమ్ముడు వీళ్ళ గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను. వామ్మో, తమ్ముడు చెప్పినట్టుగా మా తమ్ముడిని 3 చెరువులు నీళ్లు తాగించొచ్చు. కూతుల్లా వీళ్ళు కాదు బాబోయ్, కాదు, కోరివి దెయ్యాలు అనుకుంటూ భవానీ వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో హాల్లో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అవటం వినబడుతోంది. వెంటనే గట్టిగా భవానీ ఇలా అంటుంది. లలిత, లావణ్య, ఆ ఫోన్ చూడండి. అలాగే అత్తయ్య అని చెప్పి లలిత లావణ్య ఇద్దరూ కలిసి సెల్ ఫోన్ దగ్గరికి వస్తారు. లలిత సెల్ ఫోన్ తీసుకుని రిసీవ్ బటన్ నొక్కుతుంది. అవతల వాళ్ళ నాన్న సుదర్శన్. ఆ విషయం తెలియని లావణ్య ఇలా అంటుంది. అక్క, ఏం చేస్తున్నావు? మనకు అత్తయ్య ఏం చెప్పింది? ఫోన్ చూడమంది, అంతేకాని రిసీవ్ చేసుకుని మాట్లాడమని చెప్పలేదు కదా. చూడమంటే మాట్లాడమని అర్థం చెల్లి. నేను ఒప్పుకోనక్క. అప్పుడు మనకు అత్తయ్య ఫోన్లో ఎవరో కనుక్కోండి అని చెప్పేది, కానీ అలా చెప్పలేదుగా. ఫోన్ చూడమన్నారు, అందుకని మనం చూస్తూ ఉండాలి. ఇక అవతల కూతుర్ల మాటలు వింటున్న సుదర్శన్ ఇలా అనుకుంటాడు. హలో హలో, అరే పిల్లలు, నేనరా మీ నాన్ని. మాట్లాడండి, మీతో మాట్లాడాకే కదా ఫోన్ చేశాను, మాట్లాడరేటి అంటూ ఉంటాడు సుదర్శన్. కానీ లావణ్య లలిత మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తారు. ఇక ఇద్దరూ ఆ సెల్ ఫోన్ దగ్గరే నిలబడి చూస్తూ ఉంటారు. ఇంతలో మళ్ళీ సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. లలిత లావణ్య అలా చూస్తూ ఉంటారు. ఆ సౌండ్ విని కిచెన్లో నుంచి చేతిలో గరిట పట్టుకొని అలాగే సెల్ ఫోన్ దగ్గరికి వస్తుంది భవానీ. ఫోన్ మోగుతుంటే చెవులు వినబడట్లేదా? వినిపిస్తున్నాయి అత్తయ్య, మీరు చూడమన్నారు కదా, అందుకే నేను అక్క ఇద్దరం కలిసి చూస్తున్నాం. ఆ మాటకి భవానీకి ఏడవాలో నవ్వాలో అర్థం కాదు. చేతిలో ఉన్న గరిటతో తల మీద కొట్టుకుంటుంది. ఇక రిసీవ్ బటన్ నొక్కుతుంది. హలో హలో అక్క, నేను తమ్ముని మాట్లాడుతున్నాను. తమ్ముడు, బాగున్నావా? మరదలు బాగుందా? మేం బాగానే ఉన్నాం అక్క. పిల్లలు ఎట్టా ఉన్నారు? నేను చెప్పడం ఎందుకు తమ్ముడు, ఇదిగో లలితకి ఫోన్ ఇస్తున్నాను, మాట్లాడు అని చెప్పి సెల్ ఫోన్ లలితకిచ్చి వంటగదిలోకి వెళ్తుంది. లలిత ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నాన్న, మేము ఇక్కడ బాగున్నాం. అత్తయ్య మామయ్య మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు నాన్న. సరిగానమ్మాయి, అత్తయ్యని మాయని ఇబ్బంది పెట్టబాకండి. మా అయ్య పనిలో చాలా బిజీగా ఉంటాడు, వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టద్దు. కాకపోతే మీకు ఏదైనా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అంతే. అత్తయ్య మరోటి చేసి పెట్టిద్ది. అలాగే నాన్న, ఇదిగో చెల్లి మాట్లాడుతుందంట అని చెప్పి ఫోన్ లావణ్యకిస్తుంది లలిత. ఏం చేస్తున్నావురా లావణ్య? ఫోన్ మాట్లాడుతున్నాను నాన్న. మళ్ళీ మొదలెట్టావా? నేను అడుగుతుంది ఇప్పుడు కాదు, నేను ఫోన్ చేయకముందు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. నేను అక్క ఉల్లిపాయలు టమాటాలతో కొట్టేసుకున్నాం. అదేంటి, ఉల్లిపాయ టమాటాలకి ఏం కాలేదు కదా తల్లి? నాన్న, నువ్వు కూడా పంచలేస్తున్నావా? అమ్మలేదు. ఉంది, ఎత్తున్నానుండి మాట్లాడు. ఇక అర్చన లావణ్య ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. తర్వాత లావణ్య ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో జాగింగ్కి వెళ్ళిన హర్షవర్ధన్ ఇంటికొస్తాడు. ఎక్కడికెళ్ళారు మామయ్య? గ్రౌండ్స్లో రౌండ్స్ వేయడానికి వెళ్ళానమ్మా. ఎన్ని రౌండ్లు వేశారు మరి? 10 రౌండ్లు వేసాను. మీరు చేసేది తప్పు మామయ్య. అత్తయ్యకి తెలిస్తే ఎంత బాధపడతాను చెప్పండి. అయినా మాతో చెప్పించుకోవడం మీకు చిన్నతనంగా లేదా? ఉదయం లేచి రౌండ్లు వేయటంలో తప్పే ఉంది. అయినా నేను రోజు వెళ్తున్నాను. మీ అత్తయ్య ఏమీ అందో. మా అత్తయ్య అమాయకురాలు కాబట్టి మీ ఆటలు మీ రౌండ్లు సాగుతున్నాయి. అవునా తల్లి, నువ్వు చెప్పే వరకు నాకు తెలీదులే మీ అత్త అమాయకురాలని. మీరు చాలా గ్రేట్ మావయ్య. మా నాన్న 2 రౌండ్లు వేసి పడిపోతాడు. మీరు 10 రౌండ్లు వేసినా ఏమాత్రం అటు ఇటు తోలకుండా జాగ్రత్తగా ఇంటికి వచ్చారు మావయ్య. ఏంటి, మీ నాన్న అలాగా రౌండ్లు వేయడానికి వెళ్తాడా? ఎక్కడికి వెళ్ళడం మావయ్య, ఇంటి దగ్గరే. కాకపోతే మీరు ఉదయం వేస్తున్నారు, మా నాన్న రాత్రికి వేస్తాడు. రాత్రికి వేయడం ఏంటి? అసలు నువ్వు ఏ రౌండ్ల గురించి మాట్లాడుతున్నావు? అదే మావయ్య, మీరందరూ 90, హాఫ్, ఫుల్ అంటుంటారు కదా, దాని గురించి మావయ్య. ఇక ఆ మాట విని పగలబడి నవ్వుతూ ఉంటాడు హర్షవర్ధన్. అక్క చెల్లెళ్ళిద్దరూ అయోమయంగా ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు. చంపేశారు కదే తల్లి. నేను అంటున్న రౌండ్లు మీ నాన్నేసే రౌండ్లు ఒకటి కాదు. నేను ఉదయమే పార్క్కి వెళ్ళి ఆ పార్కు చుట్టూ పరిగెడుతున్నాను. మీ నాన్న ఇంటికి వచ్చాక నొప్పులు మర్చిపోటాకి వేసే రౌండ్లు అవి, 90లు, హాఫ్లు.
మాకు తెలుసు మావయ్య, కాకపోతే మేము తింగిరి మేనకోడలం కదా, అందుకే ఈ తమాషా. మీరు భయపడిపోయారు కదూ. హర్షవర్ధన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు. కిచెన్లో నుంచి భవానీ నవ్వుకుంటూ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.